నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కడప మేయర్ పీఠం ఏదైతే ఉందో అది ఉత్కంఠభరితంగా మారింది. ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఒకవైపు అధికార పార్టీ అయినటువంటి టీడీపీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అంటే ప్రతిపక్ష హోదా లేనప్పటికీను సంఖ్యాబలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. అసలు ఏమైందంటే ఈ మేయర్కు కడప ఎమ్మెల్యే అవినీతి చేశాడు. ఈ కడప మేయర్ ఎవరైతే ఉన్నాడో సురేష్ బాబు అనే అతను అవినీతికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపణలు చేయడము, అది రుజువు అవ్వడంతో ఆయన పోస్ట్ అయితే తీసేశారు. దానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈసీ ముందుకు రావడంతో ఇప్పుడు 7వ తారీఖు నోటిఫికేషన్, డిసెంబర్ 7వ తారీఖు నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా డిసెంబర్ 11వ తారీఖున ఆ పీఠానికి అంటే ఎంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపు నిలవబోతున్నారు, ఎంతమంది టీడీపీ వైపు నిలవబోతున్నారు, ఎవరు ఆ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారనే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మేయర్ కుర్చీ కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి టీడీపీ అయితే బల్లగుద్ది చెబుతోంది. ఎందుకంటే పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత మండలం అయినటువంటి ఆ జెడ్పీటీసీ స్థానాన్ని మేము కైవసం చేసుకున్నాము. ఆ ఆత్మవిశ్వాసంతోనే మేము ముందుకెళ్తున్నాము. ఈ కడప మేయర్ పీఠాన్ని కూడా మేము ఖచ్చితంగా చేజిక్కించుకోబోతున్నామని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అయితే చెబుతా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొదట్లో చూసుకుందాం రండి, సీమ సందుల్లో చూసుకుందాం రండి, మీ ప్రతాపము మా ప్రతాపము, ఎన్నికలప్పుడు చూసుకుందాం రండి, ఈవీఎంల్లో గెలిచిపోయారు, మీరు బ్యాలెట్ బాక్సుల్లో పెడితే మమ్మల్ని కొట్టే వాళ్ళే లేదని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది. ఒకవైపు జెడ్పీటీసీ స్థానాల్లో ఆ 2 స్థానాలు, అదొకటను ఇంకొక స్థానం కూడా కడప జిల్లాలో ఇంకొక స్థానాన్ని కూడా కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పరిస్థితి గడ్డుకాలంగా మారింది. కడప మేయర్ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు తీర్పు మీదనే ఇప్పుడు ఆధారపడి ఉంది. ఈ మేయర్ ఎన్నిక చట్టబద్ధతను సవాల్ చేస్తూ మాజీ మేయర్ సురేష్ బాబు అయితే ఫిర్యాదు చేశాడు. దాని మీద విచారణ కూడా జరగబోతుంది. ఇక్కడ చూడండి, కడప మేయర్ పీఠం పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు కోర్టుకు ఇటు ఎన్నికల సంఘానికి మధ్య మేయర్ కుర్చీ ఫైట్ పై సందిగ్ధం నెలకొంది. మేయర్ కుర్చీని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతుంటే కార్పొరేషన్ పై పట్టు నిలుపుకోవాలని వైసీపీ డిఫెన్స్ ఆడుతోంది. మొత్తం కార్పొరేషన్లో 40 మంది కార్పొరేటర్లు ఉండగా వీళ్ళు 40 మంది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక, అదేవిధంగా అప్పుడు కడప మేయర్గా పనిచేసినటువంటి సురేష్ బాబు చేసినటువంటి దందాలను నచ్చక, అదేవిధంగా కొంతమంది అధికారం కోల్పోయాక కొంతమంది కూడా గ్రూపులు అయితే కట్టారు. మొత్తం 3 గ్రూపులుగా తయారయ్యారు. 40 మంది కార్పొరేటర్లు 3 గ్రూపులుగా విడిపోయారు. ఇందులో బలమైన గ్రూపును తెలుగుదేశం పార్టీ దగ్గరకు తీసి ఎలాగైనా మేయర్ పదవి ఏదైతే ఉందో దాన్ని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామని భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కోర్టును ఆశ్రయించింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తన పదవి నుంచి తప్పించని, ఏంది నిబంధనలకు విరుద్ధంగా? ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు, దందాలు చేశాడు, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడగట్టాడని చెప్పి ప్రూవ్ అయితేనే కదా ఆ పదవి నుంచి తీసేసింది. మళ్ళా కోర్టుకు అయితే వెళ్ళారు. కోర్టులో నిబంధనలకు విరుద్ధంగా తనని పదవి నుంచి తప్పించారని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఇచ్చే తీర్పుపై కడప మేయర్ ఎన్నిక ఆధారపడనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డిసెంబర్ 7న మేయర్ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. డిసెంబర్ 11న ఎన్నికలైతే జరగవలసి ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఎలాగైనా ఈ పీఠాన్ని కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి షాక్ ఇవ్వాలి. ఏ విధంగా అయితే తన సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకొని, అంటే బ్యాలెట్ బాక్సుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు చెప్తారు కదా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లో జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆ స్థానాన్ని కైవసం చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సొంత జిల్లాలో షాక్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలాగైనా కడప మేయర్ పీఠం దక్కించుకొని మరొక షాక్ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని వాళ్ళైతే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు చక్రం తిప్పుతున్నారు. మాధవిరెడ్డి గారు ఎలాగైనా ఆమె ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆమె పట్టు కోల్పోకూడదనేటువంటి ఉద్దేశంతో కడప మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆమె అయితే కంకణం కట్టుకొని ఉన్నారు. మరి చూద్దాం హైకోర్టులో తీర్పు ఏమని వస్తుంది. హైకోర్టులో తీర్పు కనుక ఎన్నిక
ఎన్నికలు నిర్వహించమని కనుక వస్తే డిసెంబర్ 7వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. 11వ తారీఖున ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ 40 మందిలో ఎవరైతే ఉన్నారో 40 మంది కార్పొరేటర్లు కడపకు సంబంధించి, ఆ 40 మంది కార్పొరేటర్లో మెజారిటీ మెంబర్స్ ఎవరికి ఓటేస్తారో వాళ్ళే కడప మేయర్గా అయితే కనుక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఇది చాలా ఉత్కంఠగా ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.